కడప జిల్లాలో జెడ్పీ చైర్మన్ పీఠం వైసీపీ శ్రేణుల మధ్య వైరం తెచ్చిపెట్టింది. మేమంటూ ఇరు వర్గాలు పోటీ పడుతుండడంతో జగన్ ఇలాఖా సొంత పార్టీలోనే రచ్చరాజుకుంది. దీంతో ఈ వ్యవహారం హైకమాండ్కు తలనొప్పిగా మారింది. ఉమ్మడి కడప జిల్లాలో 2021లో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో వైసీపీదే హవా. అందుకే వైసీపీ నుంచి పోటీ చేసిన జిల్లా పరిషత్ సభ్యులంతా విజయం సాధించారు. దీంతో జెడ్పీ చైర్మన్గా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఎన్నికయ్యారు. ఆనాటి నుంచి 2024 వరకు సాఫీగా సాగిన జిల్లా పరిషత్లో సార్వత్రిక ఎన్నికల తర్వాత వైసీపీకి కొత్త తలనొప్పి మొదలైంది. జెడ్పీ చైర్మన్గా ఉన్న ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజంపేట ఎమ్మెల్యేగా గెలుపొందడంతో అప్పటి వరకు ఉన్న చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఈ కుర్చీ ఖాళీ కావడంతో జెడ్పీ చైర్మన్ పదవి కోసం జిల్లాలో గట్టి పోటీ ఎదురైంది. వైసీపీ అధినేత జగన్ కాశీనాయన మండలం జెడ్పీటీసీ రామగోవిందరెడ్డిని జెడ్పీ చైర్మన్గా ప్రకటించారు. అయితే ఇక్కడే కూటమి ప్రభుత్వం వెలికిపెట్టింది. చైర్మన్ పదవి కోసం ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరని తెలిపింది. కానీ కేవలం 1.5 సంవత్సరం మాత్రమే జిల్లా పరిషత్కు గడువు ఉండడంతో ప్రభుత్వం చైర్మన్ పదవి కోసం జీవో విడుదల చేయకుండా జాప్యం చేస్తోంది. దీంతో వైస్ చైర్మన్గా ఉన్న ప్రొద్దుటూరు గ్రామీణ జెడ్పీటీసీ శారదను ఇన్ఛార్జ్ చైర్మన్గా ప్రకటించారు జెడ్పీ సీఈఓ. గత 9 నెలలుగా జెడ్పీ చైర్మన్గా ఉన్న శారదను తప్పించాలని వైసీపీలోని యాదవ సామాజిక వర్గం పట్టుబట్టింది. రెండవ వైస్ చైర్మన్గా బాలయ్యకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. దీంతో ఈ పంచాయతీ స్థానికంగా పొలిటికల్ హీట్ను పెంచింది. వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డితో చర్చించిన కొలికి రాకపోవడంతో ఈ పంచాయతీ అవినాష్ వద్దకు చేరింది. తన అనుచరులతో బాలయ్య ఎంపీ వద్ద బల ప్రదర్శన చేయడంతో అవినాష్ రెడ్డి సైతం చేతులెత్తేసినట్టు టాక్. ప్రస్తుత ఇన్ఛార్జ్ జెడ్పీ చైర్మన్గా ఉన్న శారద ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళ. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు మద్దతుతో శారద ఇన్ఛార్జ్ చైర్మన్ పదవిలో గత 9 నెలలుగా కొనసాగుతున్నారు. అయితే శారదను ఆ పదవి నుంచి తప్పించి మిగిలిన 7.5 కాలం తమ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని యాదవులు గట్టిగా పట్టుబడుతున్నారు. రెండో వైస్ చైర్మన్గా ఉన్న బాలయ్యకు ఆ పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. బాలయ్య ప్రస్తుతం కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి అనుచరుడిగా ఉన్నారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు రవీంద్రనాథ్ రెడ్డి వర్సెస్ రాజమల్లుగా మారింది. మరోపక్క ప్రభుత్వం అనుమతిస్తే తప్ప రెగ్యులర్ జెడ్పీ చైర్మన్ను నియమించే అవకాశాలు లేదు. ఇంకో ఏడాదితో జిల్లా పరిషత్ సభ్యుల పదవీ కాలం ముగియడంతో ప్రభుత్వం పెద్దగా దానిపై దృష్టి సారించడం లేదు. దీంతో జెడ్పీ చైర్మన్ పదవి కోసం వైసీపీ నేతల మధ్య పోటీ జగన్ సొంత జిల్లాలో తలనొప్పిగా మారింది. మరి సమస్యను జగన్ ఎలా సరిదిద్దుతారు? శారదను తప్పించి బాలయ్యకు అవకాశం ఇస్తారా, లేదంటే ఆమెనే కొనసాగిస్తారా అన్నది ప్రస్తుతం కడప జిల్లా వైసీపీలో ఆసక్తికర అంశంగా మారింది.